ఇక ఆవిర్భావ వేడుకలో ఎండను తట్టుకోలేక 10 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన సీఎం రేవంత్ ప్రజలకు ఏం పాలన అందిస్తారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అయితే కేసీఆర్ హయాంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 1 కోటి ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లు అవుతున్నా 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. జూన్ 2వ తారీఖు పొద్దున 9ంటికి ఎండ ఉంటుందని తెలియదా? చలి పెడుతుందా? చెదరగా పూడొద్దాం అనుకున్నా వాన పడ్డదా? పిడుగులు పడ్డాయా? పొద్దున 9 గంటల ఎండను కూడా తట్టుకోలేకపోతే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లా పనికొస్తావు? ఏం లైన్ ఇచ్చినావు కిందికి? ఇవాళ నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఆఫీసులకు రావాలి? రేపటి నుంచి 10ంటి కంటే ఎండ వస్తుందా? ఎట్లా వస్తాం? ముఖ్యమంత్రి ఉపన్యాసం ఇవ్వలేదు, ఎండ కొడుతుందని మేము ఎట్ట పోవాలి? ఆఫీస్ మంత్రులు ఇప్పుడు ఈ లెక్కన పొద్దున ఎన్నింటికి బీర్లు మొదలు పెడుతున్నట్టు వీళ్ళు ఈ మంత్రులు వీళ్ళు అంత ఓపిక లేకుంటున్నారంటే 9:30కి ఎండగొడుతుందని మనం రాష్ట్రాన్ని ఏ మూర్ఖుల చేతిలో పెట్టినమో అర్థం చేసుకోవాలి. గీ తెలంగాణ మనం కోరుకుంది గీ మూర్ఖులైనా. రైతులకు 24 గంటల విద్యుత్తునిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఆ రోజుకి ఈ రోజు కూడా భారతదేశంలో ఇంకే రాష్ట్రం కూడా ఇస్తారు. గుజరాత్ లో 6 గంటలు. సరే ఇప్పుడు ఈ సన్నాసం రాత్రిపూట ఇస్తారు, ఎగ్గొడుతున్నారు. అధికారికంగా చెప్పడం లేదు కానీ 12-13 గంటలు ఇస్తున్నారు రైతులు మొత్తుకుంటున్నారు. తీరా 2.5 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు జాబ్ క్యాలెండర్ కాకెక్కబోయింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏ ఏడాదో చెప్తలేదు. జియో 46 ఈ జియో పేరు మీద అనేక మంది ఎమ్మెల్యే లైన్లు ఎమ్మెల్సీ లైన్లు కానీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగుల మీద కేసులు వేయించి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టించి ఈ నిరుద్యోగులను హైకోర్టులో సుప్రీంకోర్టులో ఓడిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల ఫిల్అప్ అన్నారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే హైడ్రా పేరు మీద మూసీ పేరు మీద ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళ ఇళ్లను గుడుస్తూ నిత్యం అరిగోసపుచ్చుకుంటా ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు 75% రిజర్వేషన్ అన్నారు. కానీ ఈరోజు ప్రైవేట్ కంపెనీలు పక్క రాష్ట్రాలకు ఈరోజు తరలిపోతా ఉన్నాయి.